విషయానికి వచ్చేటప్పటికి నాతో మొండివాడు జగన్ చూడగలుగుతున్నాం. మామూలు రాజకీయ నాయకులు చూసాం, విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళల రాజధాని. అమరావతికి ఇవాళ చట్టబద్ధత వచ్చినటువంటి సందర్భంలో పార్లమెంట్ లో రాజ్యసభలో కూడా ఆమోదం పొందినటువంటి సందర్భంలో ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా మరి ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు, పండుగగా చేసుకుంటా ఉన్నారు, పెద్ద పెద్ద ర్యాలీలు కండక్ట్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో పెద్ద ఎత్తున ఆడబిడ్డలందరూ కూడా వచ్చి ఈ అమరావతిలో భాగస్వాములు అవుతున్నందుకు, ఈ యాత్రలో పాల్గొంటున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి రామకృష్ణ గారు స్థానిక శాసనసభ్యులు హైదరాబాద్ లో ఉండడం వల్ల మరి రామ్కి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చక్కటి ఏర్పాటు చేసిన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పిల్లా గోవింద్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతయ్య బాబు గారు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరమేశ్వరరావు గారు, నాగ జగదీష్ గారు, బాలాజీ గారు, అదేవిధంగా సురేంద్ర గారు, కుమార్ గారు, ఇంకా ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, మన రాష్ట్రాన్ని విడగొట్టి రాజధాని కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆనాడు శివరామకృష్ణ రిపోర్ట్ ప్రకారం విజయవాడ, గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని నిర్మాణం జరగాలని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం, దాని ఆధారంగా ఆ రోజున క్యాపిటల్ రీజన్ అథారిటీని ఏర్పాటు చేయడం, అక్కడ రైతాంగం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దగ్గర దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చి ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చినటువంటి ఏకైక రాజధాని, ప్రజా రాజధాని అది అమరావతి మాత్రమే.
ఆ అమరావతి కోసం ఆ రోజున అన్ని చేసుకున్నాం. అసెంబ్లీ కట్టుకున్నాం, సెక్రటేరియట్ కట్టుకున్నాం, హైకోర్టు కట్టుకున్నాం. అక్కడ రోడ్లన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నాం, హెచ్ఓడి క్వార్టర్స్ కట్టుకున్నాం. ఇవన్నీ కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో దురదృష్టం ప్రభుత్వం మారింది. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మేటి రాజధాని, ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది, ఈ అమరావతి ఢిల్లీని మించి రాజధానిగా ఉంటుందని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు ప్రకటించినటువంటి సందర్భాన్ని సందర్భంగా తెలియజేస్తారు. మరి అటువంటి రాజధానిని జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాటాడు. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంది, 3 రాజధానులు, ఆంధ్ర రాష్ట్రాలు కూడా 3 రాజధానులు చేస్తానని చెప్పి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాం, అమరావతిని లెజిస్లేటివ్ పెడతాం, లీగల్ గా లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద కర్నూలు పెడతానని చెప్పి ప్రాంతాల మధ్య తెచ్చి పెట్టాలని పెట్టాడు. ఎక్కడ అతనికి మద్దతు రాలా. అమరావతి రాజధానిగా ఉండాలి, ఎందుకంటే రైతాంగం స్వచ్ఛందంగా త్యాగం చేసి ఇచ్చినటువంటి భూములు. ఆ రోజున వాళ్ళని ఎంత హింసించారు. కనీసం దేవాలయానికి వెళ్ళడానికి వెళ్తా ఉంటే ఆడబిడ్డల్ని పొట్టు కడుపుల మీద తగినటువంటి విధానాన్ని మనం చూసాం. రక్తాలు కాలే విధంగా ఆడబిడ్డల మీద చేసిన దౌర్జన్యాన్ని చూసాం. కానీ న్యాయస్థానంలో ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు అమరావతి రాజధానిగా ఆ రోజున వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి, భూములు ఇచ్చారు కాబట్టి అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని చెప్పి న్యాయస్థానం ఇచ్చింది. న్యాయస్థానం కూడా లెక్క చేయకుండా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు తీర్పిచ్చారు. 175 స్థానాల్లో 164 స్థానాలు కూటమికి ఇచ్చి అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నటువంటి రాజధాని అమరావతి. ఈ అమరావతికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మొన్న అసెంబ్లీలో మనం తీర్మానం చేశాం. కనీసం వచ్చి దాని మీద మాట్లాడే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆయనకి కడుపు మంట. అమరావతి రాజధానిగా ఉంటే చూడలేడా, అక్కడికి రాలా. నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెడితే వాళ్ళ పార్లమెంట్ సభ్యులు కూడా మేము అమరావతికి మద్దతు అని చెప్పి లోపలికి వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కూడా ఎదిరించి వాళ్ళని వాకౌట్ చేయించే కార్యక్రమం చేయాలి. ఇవాళ రాజ్యసభలో కూడా వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడటం. ఇవాళ ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఆలోచనలో ఒకసారి మనం ఆలోచించాలి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధాని. ఇది ఎవరు కూడా మార్చలేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధాని అమరావతి అనేది. ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్రకి ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మొన్ననే ఆర్సెలర్ మెటల్ కంపెనీ వచ్చినాయి. ఇవాళ రాయలసీమ ప్రాంతానికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు వెళ్తున్నాయి. పోలవరం పనులు చేసుకుంటాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసుకుంటున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్ కానీ ఎలక్ట్రానిక్ సిటీస్ కానీ అన్ని రాబోతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. పోర్టులు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి రాజధాని అమరావతితో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక కొత్త పేరు చెప్తా ఉన్నాడు. నేను ఎప్పుడు విన్నా ఆ పేరు, మావిగన్ అంట. ఈ మావిగన్ ఏంటి ఆయన ఆలోచన ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నప్పుడు అప్పుడు 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేమో మావిగన్ అని మాట్లాడుతున్నాం. ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు, మావిగన్ అంటే నర్వస్ సిస్టమ్ లో తేడా ఉన్న దానికి మందు పేరు మావిగన్ అంటే. ఆ మందు అంటే అతను మెంటల్ స్టెబిలిటీ లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఎవరైతే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మనుషులకు కానీ పుట్టగతులు ఉండవు. భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి భిక్ష ఉండదని కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ కూడా కూటమి కలిసే ఉంటది.
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఐకమత్యంగా ముందుకెళ్తాం. రాబోయే 25-30 సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే ఉండొస్తుంది. తద్వారా ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.